హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా ట్యూస్డే రొటీన్ బ్లాగ్ అయితే చూస్తారు. రోజంతా నేను ఏం చేశాను అనేది మీతో షేర్ చేస్తాను. అండ్ ఇంట్లోనే ఎంతో ఈజీగా చేసుకునే క్రీమీ టొమాటో సూప్ అయితే మీతో షేర్ చేస్తాను. అసలు రెస్టారెంట్లో టేస్ట్కి ఏమాత్రం తీసిపోదు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. మరి అవన్నీ చూడాలంటే వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడాల్సిందే. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఇదైతే మార్నింగ్ వెదర్ అనమాట. ఎంత బాగుందో చూసారు కదా. ఇవి నా ప్లాంట్స్, రెయిన్ లిల్లీస్ వస్తున్నాయి, రెయినీ సీజన్ కాబట్టి. అండ్ మందార పూలు ఓపెన్ అయిపోయి అమ్మవారి పూజకి రెడీ అయిపోయినాయి. ఇదైతే సన్ రైజ్. ఈ సన్ రైజ్ పాయింట్ అసలు నాకు ఒక మంచి వ్యూ పాయింట్ అనమాట. ఇది మనకి మంచి మంచి టూరిస్ట్ ప్లేసెస్లో సన్ రైజ్ పాయింట్స్, సన్సెట్ పాయింట్స్ ఉంటాయి కదా, అలాంటి ఒక మంచి సన్ రైజ్ పాయింట్ అయితే మా ఇంట్లో ఉందని నాకు అనిపిస్తుంది. ఇలా బిల్డింగ్స్ మధ్యలోంచి ఆ సన్ రైజ్ చూస్తుంటే సూపర్గా అనిపిస్తుంది. ఇది లేవగానే కాదు, నా పనంతా అయిపోయి స్నానం అయిపోయి కొన్ని చిన్న చిన్న ఏర్పాట్లు కిచెన్లో చేసుకున్న తర్వాత బయటికి వెళ్ళి బ్లూ స్కై బాగా అనిపిస్తే రికార్డ్ చేశాను. ఒక బాల్కనీలోంచి ఇంకో బాల్కనీలోకి వెళ్ళగానే బ్యూటిఫుల్ సన్ రైజ్. ఈ మధ్య కనపడట్లేదు, చాలా రోజులు అయిపోయింది సన్ రైజ్ కనపడి ఇంత బ్యూటిఫుల్గా. కాబట్టి మీ అందరితో కూడా షేర్ చేసుకుందామని నేనైతే రికార్డ్ చేసేసాను. ఇంకా టైం అయితే ఫాస్ట్గా అయిపోతూ ఉంది. హెడ్ బాత్ చేసి తల నుంచి ఆ క్లాత్ తీసేంత టైం కూడా లేదు నా దగ్గర. ఇంకా గబగబా వచ్చేసాను. ఫస్ట్ మా అమ్మాయిని పంపించేస్తే కాస్త రిలాక్స్గా ఉంటుంది. ఈరోజు సింపుల్గానే అడిగిందిలేండి లెమన్ రైస్ కావాలని. లెమన్ రైస్ అంటే మా అమ్మాయికి ఎంత ఇష్టం అంటే, మా అమ్మాయికి ఏంటిలేండి, మా ఇంట్లో అందరికీ పులిహార అంటే 3 పూట్ల పెట్టినా కూడా హ్యాపీగా తినేసే టైప్ అనమాట. మీలో ఎవరన్నా మాలా ఉన్నారా? ఉంటే తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. చింతపండు పులిహార అంటే కొంచెం ప్రాసెస్, కానీ నిమ్మకాయ పులిహార చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. నేనైతే సింపుల్గా ముందు రైస్ కుక్ చేసేసుకుంటాను. తర్వాత ఆ రైస్ని మనకు కావాల్సిన బౌల్లోకి తీసేసుకొని అందులో కొంచెం పసుపు, ఉప్పు, నిమ్మకాయ యాడ్ చేసి మిక్స్ చేసేస్తాను. తర్వాత అందులో తడక యాడ్ చేసేస్తాను. అంతే, సింపుల్గా అయిపోద్ది. ఇంకా చాలామంది చాలా రకాలుగా చేస్తారు నిమ్మకాయ పులిహోర. మాకైతే ఇలానే అలవాటు, నేను ఇలానే చేస్తాను. అండ్ మీకు విషయం తెలుసా, పులిహోర అదే పులిహోర అయినా సరే 10 మంది చేస్తే 10 రకాల టేస్ట్లు ఉంటుంది. అదేంటో నాకు అర్థం కాదు. నేనే చాలా టేస్ట్లు చూశాను అనమాట. అంటే అది ఒక్కొక్కరు చేస్తే ఒక్కొక్క రకంగా అనిపిస్తుంది. మరి బ్యూటీ చేతిలో ఉందో పులిహోరలో ఉందో ఎందులో ఉందో నాకైతే తెలియదు, కానీ నేనైతే ఇలానే సింపుల్గా చేస్తా. మీరు లెమన్ రైస్ ఎలా చేస్తారనేది నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. ఇంకా మీకు నా సింపుల్ రెసిపీస్, ఈజీ కుకింగ్ అండ్ లైఫ్ స్టైల్ బ్లాగింగ్ ఎలా అనిపిస్తుంది? మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి బోల్డంత మోటివేషన్ అయితే వచ్చేస్తుంది. సో తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. మరి పులిహోరలో ఇంగు లేకపోతే టేస్ట్ ఎలా వస్తుంది? ఫైనల్గా ఇంగు కూడా యాడ్ చేస్తున్నాను. నేను ఆప్షనల్, ఒక్కొక్కసారి పల్లీలు వేస్తాను, ఒక్కొక్కసారి జీడిపప్పు వేస్తాను. తనకి ఎలా పెట్టాలనిపిస్తే అలా ఒకేలా చేస్తే మా అమ్మాయి బోర్ ఫీల్ అయిపోద్ది కాబట్టి. అండ్ ఇక్కడ లెమన్ కూడా తీసి లెమన్ స్క్వీజ్ చేసేయడానికి రెడీ చేస్తున్నాను. సైమల్టేనియస్గా పాలు కూడా పెట్టాను కాగడానికి. ఎందుకంటే ఈరోజు మా అమ్మాయికి స్మూదీ అనమాట బ్రేక్ఫాస్ట్కి, కాబట్టి దానిలో వేయాలి. కాబట్టి కొన్ని పాలు కాచేసి చల్లారబెట్టి ఉంచుతాను. ఈలోగా లెమన్ రైస్ కలపడం అయిపోతే స్మూదీకి అన్ని నట్స్ అవన్నీ ఒలిచేసి రెడీ చేసేసుకొని తర్వాత స్మూదీ అయితే వేసి ఇచ్చేయడమే. మా లంచ్ కోసం అయితే ఈరోజు మునక్కాయ టమాటో కర్రీ ప్లాన్ చేస్తున్నాను. అందరికీ ఈరోజు రైసే, చపాతీ లేదు. అందుకే ఒకేసారి కుక్కర్లో పెట్టేశాను అనమాట రైస్. కావాల్సినంత వరకు తీసుకున్నాను. లెమన్ రైస్కి చెప్పానుగా అందరికీ పులిహోర అంటే ఇష్టం కాబట్టి తనకు బాక్స్లో పెట్టగా మా వారికి కూడా ఒక బాక్స్లో పెట్టేయమంటారు పులిహోర అనగానే కంపల్సరీ. తన కోసం ఇంకా నాకు కూడా కొంచెం అయితే ఉంచుకున్నాను తినడానికి.
సో మనకిష్టమైన ఫుడ్ తినడానికి ఏం ఆలోచించకుండా హ్యాపీగా తినేసే టైపే నేనైతే. కావాలంటే తర్వాత 2 రోజులు డైటింగ్ చేసుకుందాం, ఈరోజు అయితే ప్రశాంతంగా హ్యాపీగా ఇష్టమైన ఫుడ్ తినేద్దాం అనుకునే కేటగిరీ అనమాట. ఇంకా మార్నింగ్స్ లంచ్ బాక్సెస్ రష్ ఎంత ఉంటుందంటే అసలు అది నేను మాటల్లో చెప్పలేను. అంత బిజీగా కాళ్ళకి చక్రాలు కట్టుకొని పరిగెట్టినట్టే ఉంటుంది. ఆ టైంలో ఇంకా ఇలా ట్రైపాడ్ పెట్టుకొని రికార్డ్ చేయాలంటే ఒక్కొక్కసారి బాగా స్ట్రెస్ఫుల్గా అనిపిస్తుంది. కానీ ఏం చేయడానికి లేదు, స్ట్రెస్ తీసుకోకుండా అలా ముందుకెళ్ళిపోవడమే. ఏదన్నా ఒకరోజు బద్దకిచ్చి ట్రైపాడ్ పెట్టలేదంటే ఆ రోజు కంటెంటే ఉండదు. ఏం చేయాలరా బాబు అని అనిపిస్తూ ఉంటుంది. సో వీటికన్నా బెటర్ ఒక కార్నర్లో ట్రైపాడ్ పెట్టేసి వదిలేసి తర్వాత ఎడిట్ చేసుకోవచ్చు అనిపిస్తుంది ఒక్కొక్కసారి నాకు. కానీ ఎడిటింగ్ చేసేప్పుడు బోల్డ్ అంత చిరాకు పుడుతుంది. మనం చక్కగా ట్రైపాడ్ సెట్ చేసుకొని లిమిటెడ్ క్లిప్స్ తీసుకున్న రోజు వ్లాగ్ ఎడిట్ చేయాలన్నా వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నా బాగా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి టైం లేక ట్రైపాడ్ పెట్టి వదిలేస్తాను నేను. అలాంటి టైంలో వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నా ఎడిటింగ్ చేయాలన్నా భలే చిరాకుగా అనిపిస్తుంది. చాలా క్లిప్స్ ఎడిట్ చేయాల్సి వస్తుంది. ఇంక ఈరోజు తన కోసం అయితే డ్రాగన్ ఫ్రూట్ తెప్పించాను కంటి డిలైట్లో. అదే తీసుకొచ్చి ఇచ్చారు మా వారు. ఇంకా దాన్ని పక్కన పెట్టేసి ప్రస్తుతానికి నట్స్ అయితే రెడీ చేసేస్తున్నాను. తను ఆల్రెడీ లేచింది, ఫ్రెష్ అయిపోయి స్నానం చేస్తుంది. స్నానం చేసి రాగానే మనం ఆ స్మూతీ జార్లో వేసి ఇచ్చేసామంటే స్లోగా తాగుతూ రెడీ అవుతూ ఉంటుంది. ఈ గ్యాప్లో నేను లంచ్ బాక్స్ అంతా సెట్ చేసేసి నీట్గా అప్పుడు తన దగ్గరికి వెళ్తానన్నమాట జడ వేయడానికి. అలా ఇవన్నీ రెడీ చేసి తనైతే పంపించేశాను. ఫైనల్గా ఇదైతే మునక్కాయ టమాటో కర్రీ మా కోసం రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ నేనేం డీటెయిల్డ్గా షేర్ చేయలేదు, వెరీ బేసిక్ కర్రీ కదా మునక్కాయ టమాటో కర్రీ అంటే. ప్లస్ ఇంతకుముందు చాలాసార్లు నేను షేర్ చేసే ఉన్నాను. మార్నింగ్ లంచ్ బాక్సెస్ హడావుడి అవాయిడ్ చేయడానికి నేను యూజువల్గా ఇలా ప్రెషర్ కుక్కర్లోనే చేసేసుకుంటాను కాబట్టి త్వరగా నా పని అయిపోద్ది. అండ్ ఇదైతే ముగ్గు ఈరోజు చాలా సింపుల్గా కానిచ్చేసాను. అండ్ అమ్మవారికి పూజ కూడా చేసేసుకున్నా. ఇంకా మా వారు వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు శ్రావణ మంగళవారం, చివరి మంగళవారం కాబట్టి అమ్మవారికి పాలు నైవేద్యంగా పెట్టుకొని చక్కగా దొరికిన పూలల్లో అవి దేనికి సరిపోవు, కనకధారకి సరిపోవు, మణిద్వీపానికి సరిపోవు. సో యూజువల్గా అష్టోత్తరం చదివేప్పుడు పెట్టేసుకొని మిగతావన్నీ చదివేసుకున్నాను. ఇంకా అలా అయిపోయిన తర్వాత రోజు అసలు ఏ రోజు వర్షం పడుతుందో ఏ రోజు వర్షం పడట్లేదో తెలియట్లేదు. దానివల్ల మొక్కలకు వాటర్ పోయడం నేను కంప్లీట్గా అవాయిడ్ చేసేసాను. ఏదన్నా ఒకరోజు మనం వాటర్ పోసామంటే ఆ నెక్స్ట్ మినిట్లో వర్షం వచ్చేస్తుంది. లేదు వాటర్ పోయకుండా వదిలేసాం అనుకో 3-4 డేస్ కంప్లీట్గా డ్రై అయిపోతున్నాయి. వాటిని చూస్తే బాధ అనిపిస్తుంది. ఇంకేం చేయాలో అర్థం కావట్లేదు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది, నేను చాలాసార్లు మీతో చెప్పినట్టే ఈ మొక్కల్ని మెయింటైన్ చేయడం అంటే అస్సలు మామూలు విషయం కాదు. బోల్డ్ అంత కేర్ తీసుకోవాలి వాటికి. ప్లస్ ఇదిగోండి ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. సన్ చూసారా ఎలా వచ్చిందో. ఇప్పుడు టైం అరౌండ్ 9 o'clock అయిందంతే. మా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను పూజ చేసుకున్నాను. తర్వాత ఇంకా నేను స్మూదీ కూడా తాగకుండా ముందు మొక్కలకైతే వాటర్ పోయాలి. పాపం బాగా సాయిల్ డ్రై అయిపోయినట్టు అనిపించింది. నేను మార్నింగ్ క్లీన్ చేసినప్పుడు తులసమ్మ దగ్గర దీపం పెడతాను కదా, అది పెడుతున్నప్పుడు చూసి అయ్యో పాపం ఈ వర్షాన్ని నమ్ముకొని నేను వీటిని ఎండబెట్టేస్తున్నాను అనిపిస్తుంది. 2 days నుంచే పడలేదు. అంతకుముందంతా సాయిల్ ఎక్స్ట్రా మాయిశ్చర్ ఉంటుంది చూసారా, అలా అయిపోయి ఉంది. మొక్కలు పాడైపోతాయి అలా ఉంటే. ఇప్పుడు కూడా గ్రీన్గా బాగానే ఉన్నాయి కానీ బట్ సాయిల్ అంతా డ్రై అయిపోతే ఇప్పుడు మనం చూస్తూ ఉండగానే సడన్గా వాడిపోతాయి. అలా అయిపోయాయి అనుకోండి, అవి మళ్ళీ కోలుకోవడానికి టైం పడుతుంది. ఇంకా సరే ఈ బాధ ఎందుకులే అని వాటర్ అయితే పోయడానికి స్టార్ట్ చేశాను. కానీ ఎప్పుడు మనం అనుకున్నట్టు జరగదుగా. నేను ఒకటి అనుకుంటే ఇంకోటి జరిగింది. ఏం జరిగింది అనేది మీరే చూస్తూ ఉంటారు. ఎక్కువ టైం కూడా పట్టదు, ఒక్క 2 నిమిషాలు వెయిట్ చేయండి, అర్థమైపోద్ది మీకే. ఇంకా మా అమ్మాయి బాల్కనీకి అయితే వచ్చేసాను. మా బాల్కనీలో ఎక్కువ లేవులేండి, 2 ప్లాంట్స్ ఉన్నాయి. ఒక మందార మొక్క, ఒక సింగోనియం అండ్ ఒక స్పైడర్ ప్లాంట్ ఉంది. ఆ 3. అక్కడ వాషింగ్ మిషన్ వేసే పని ఉంటుంది కాబట్టి ఏదో ఒక టైంలో ఒక మగ్గు వాటర్ అలా పోసేస్తూ ఉంటాను. ఈ రెండింటికే స్పెషల్గా వెళ్ళాలి, పర్టికులర్గా మా అమ్మాయి రూమ్కి. ఇక్కడ అన్నీ ఎక్స్ట్రీమే. వర్షం పడ్డా ఈ బాల్కనీలోనే ఫస్ట్ పడుతుంది, హెవీగా పడుతుంది. ఈవెన్ ఎండ్ వచ్చినా అంతే, ఇక్కడే ఫస్ట్ వస్తుంది, హెవీగా వస్తుంది. అండ్ నేను చెప్పాను కదా మనం ఒకటి అనుకుంటే ఇంకోటి అవుతుందని. అలా జస్ట్ వాటర్ పోసి లోపలికి వెళ్ళి బకెట్ అలా బాత్రూంలో పెట్టి స్మూదీ రెడీ చేసుకున్నాను. కిచెన్లోకి వెళ్ళానంతే, బయట నుంచి పెద్ద గాలి వస్తుంది, సౌండ్ వస్తుంది. చూస్తే ఇలా ఉంది పరిస్థితి. అయ్యే బాబోయ్, ఇప్పుడే ఫుల్గా వాటర్ పోసేసాను, సాయిల్ అంతా డ్రై అయిపోయిందని. ఇదేంట్రా బాబు ఇలా అయిందని అనుకున్నాను.
చూసారుగా అదే పరిస్థితి. మనం ఒకటి అనుకుంటే దేవుడు ఇంకోటి అనుకున్నాడు అనమాట. ఇంకా మామూలు వర్షం రాలేదు. ఒక 1 అవర్ పాటు బాగా గట్టిగా పడింది. ఇంక ఇదైతే నేను మా పాపను తీసుకురావడానికి వెళ్ళే టైంకి కింద సిచ్యువేషన్ ఇలా ఉంది. స్కై అయితే మొత్తం క్లియర్ అయిపోయి ఇలా బ్లూగా ఉంది. ఇక్కడ మీకు ఒకటి చూపిస్తాను చూడండి. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ ఫ్లాట్లో కాకరకాయ మొక్క మరి వాళ్ళు పెట్టారో గింజలు పడి వచ్చాయో తెలియదు కానీ చక్కగా కాకరకాయలు కూడా వచ్చేసాయి వాటికి. యువర్ సైలెంట్ తల్లి. ఏమని చెప్పు అమ్మా. ఏం కాలేదు. హలో రితు వచ్చాడా? ఇంకా మా అమ్మాయిని క్రికెట్కి కూడా డ్రాప్ చేసి వచ్చేసి నేను ఫ్రెష్ అయిపోయి మంగళవారం కాబట్టి ధూపం వేసుకుంటున్నాను. దీపం రోజు పెట్టుకుంటాను. ఈరోజు ఆ రోజు అని లేకుండా మంగళవారం శుక్రవారం మాత్రం కంపల్సరీ ధూపం వేసుకుంటాను. అండ్ ఇందాక కాకరకాయ మొక్క గురించి చెప్పాను కదా, ఆ పక్కనే శంకుపూలు కూడా ఉంటాయి. అసలు ఎంత బాగుంటాయో. గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటే ఇక్కడ అదే బెనిఫిట్. మనకి చుట్టూ బాల్కనీస్లో చక్కగా నేలలో మొక్కలు పెట్టుకోవచ్చు కాబట్టి సాయిల్లో బోల్డ్ అంత బలం ఉంటుంది. అండ్ ఆ గ్రౌండ్ ఫ్లోర్ ఇళ్ళన్నీ చాలామంది కూరగాయలు పండిస్తారు, పూల మొక్కలు పెట్టుకుంటారు, క్రోటన్స్ పెట్టుకుంటారు. ఇంకెప్పుడైనా అటు సైడ్ వెళ్ళినప్పుడు చూపిస్తానులేండి. కొంతమంది జామకాయ మొక్కలు, మునగాకు ఇవన్నీ పెట్టుకున్నారు. ఒకటి కాదు అసలు. ఎంత బాగా అనిపిస్తుందో. కానీ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటే వేరే వేరే కష్టాలు ఉంటాయి. అదంతా వేరే ఇది. నాకైతే పైన ఉండడమే బెస్ట్ అనిపిస్తుంది. కాకపోతే ఇలాంటి మొక్కలు చూసినప్పుడు అప్పుడప్పుడు ఇలా అనిపించడం సహజం. ఇంకా ఆఫ్టర్నూన్ బట్టలు అయితే ఫోల్డ్ చేసి పెట్టాను కానీ మీ అందరికీ తెలిసిందేగా నాకున్న బద్ధకం, వాటిని సర్దడం కుదరలేదు. కాబట్టి ఇప్పుడైతే సర్దుతున్నాను. ఇంకా తీసుకొచ్చి ఆయన బట్టలు కూడా వచ్చాయి మా వారివి, అవి కూడా సర్దాలి. పాప యూనిఫామ్స్ అవి కూడా ఉన్నాయి. ఇంతకీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను అయితే సపోర్ట్ చేయండి. అండ్ ఈ బట్టలు అంత లెందీగా ఇంట్లో ఏ పని ఉండదని నాకు అనిపిస్తుంది, ఇంక్లూడింగ్ వంట పని. అది కూడా జస్ట్ చాపింగ్, కుకింగ్ అంతే కదా. ఇవి ఫస్ట్ బట్టలన్నీ లాండ్రీ బాస్కెట్లోంచి తీయాలి, సపరేట్ చేయాలి, ఏవి డెలికేట్ వాష్ చేయాలి, ఏవి నార్మల్ వాష్ చేయాలని చూడాలి. అందులో ఆఫీస్ వేర్ సపరేట్గా, ఇంట్లో వేసుకునేవి సపరేట్గా, నైట్ వేర్ సపరేట్గా ఇవన్నీ వాష్ చేయాలి. తర్వాత ఆరబెట్టాలి, ఆరేసాక మడత పెట్టాలి, మళ్ళీ ఐరన్ చేయడానికి ఇవ్వాలి. ఐరన్ చేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఇలా నీట్గా వాటి ప్లేసుల్లో సర్దాలి. అసలు ఇంత ప్రాసెస్ దేనికైనా ఉంటుందా? అది సంగతి. ఇంతకీ మీ సంగతి ఏంటి? మీకు ఇంటి పనులన్నిటిలో బాగా బోరు కొట్టి అబ్బా నా వల్ల కాదురా బాబు అనిపించే పని ఏదన్నా ఉందా? ఉంటే తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంక ఈరోజు స్పెషల్ డిన్నర్ ఉండబోతుంది. ఆల్రెడీ ఇంట్రోలో చెప్పేశాను కదా, క్రీమీ టొమాటో సూప్తో పాటు పన్నీర్ టిక్కా అయితే చేస్తున్నా. ఇంట్లో పన్నీర్ ఉంది, ఎక్స్పైరీ డేట్ అయిపోతుంది. సో త్వరగా యూస్ చేసేసుకుంటే బెటర్. పన్నీర్ టిక్కా అంటే మా అందరి ఫేవరెట్. ముందు చిల్లీ పన్నీర్ చేద్దాం అనుకున్నా, మళ్ళీ వద్దులే, పన్నీర్ టిక్కా అయితే చక్కగా ఎయిర్ ఫ్రైర్లో చేసేయచ్చు కదా అని పన్నీర్ టిక్కా కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ చాప్ చేస్తున్నాను. రెసిపీ నేనేం స్పెషల్గా రికార్డ్ చేయలేదు, షార్ట్లో పెట్టానులేండి మినీ వ్లాగ్లో. మోరోవర్ మన ఛానల్లో చాలాసార్లు పన్నీర్ టిక్కా రెసిపీ ఉంది. మీకు ఎవరికన్నా కావాలంటే నేను ఒక వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. ఇలాంటి రెసిపీస్ అన్నీ మనం రెస్టారెంట్స్లో చూసి హైప్ ఇచ్చేస్తాం కానీ వాటికి అంత సీన్ ఉండదు. మనం ఇంట్లో కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ అక్కడికన్నా హైజీన్గా టేస్టీగా చేసుకోవచ్చు. ఫైనల్గా టిక్కా కోసం ఇవి రెడీ, సూప్ కోసం ఇవి రెడీ. సూప్ కోసం కూడా బేసిక్ ఇంగ్రీడియంట్స్ జస్ట్ మీకు టొమాటో, ఆనియన్, గార్లిక్ అండ్ వామ్ ఉంటే చాలు. ఫస్ట్ అయితే ప్యాన్లో బటర్ తీసుకోండి. టొమాటోస్ నేను ఇద్దరికి చేస్తున్నాను కాబట్టి ఒక 2 మీడియం సైజ్ టొమాటోస్ తీసుకొని ఒక బిగ్ సైజ్ ఆనియన్ తీసుకున్నాను. ఇది క్రీమీ టొమాటో సూప్, కానీ మనం కార్న్ఫ్లోర్ కానీ క్రీమ్ కానీ ఏమి యూస్ చేసుకోకుండానే ఎంత క్రీమీగా రెస్టారెంట్ స్టైల్లో చేస్తానో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించింది, మీ ఇంట్లో వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటి అనేది నాతో షేర్ చేసుకోండి.
ముందుగా ప్యాన్లో బటర్ తీసుకున్నాం కదా, ఆ బటర్ మెల్ట్ అయిపోతూ ఉన్నప్పుడే, బటర్ త్వరగా మాడిపోతుంది కాబట్టి అది మెల్ట్ అవుతూ ఉన్నప్పుడే సన్నగా చాప్ చేసిన గార్లిక్ వేసుకోండి. గార్లిక్ వేసిన తర్వాత వాము వేసుకోండి. ఇందులో ఈ వాము డైజెషన్కి మంచిది. మామూలుగానే సూప్స్ తింటే బోల్డంత ఆకలేస్తుంది కదా, ఈ సూప్ తాగితే మరి మీకు కాస్త జలుబుగా, థ్రోట్ ఇరిటేషన్గా అలా ఉంటే చూసారా, ఆ టైంలో తీసుకున్నారంటే ఇది అసలు టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. ఆ పెప్పర్ ఫ్లేవర్, మన అజ్వైన్ ఫ్లేవర్, ఈ రెండు కలిసి ఒక యమ్మీ రిచ్ క్రీమీ టేస్ట్ అయితే ఉంటుంది. నాకు ఇప్పుడు కూడా మౌత్ వాటరింగ్గా ఉంది చూస్తుంటే. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టొమాటోస్ కూడా యాడ్ చేసి చక్కగా మగ్గించుకోండి. ఇదేం ఫుల్గా మగ్గిపోవసరం లేదు. మనం పన్నీర్ బటర్ మసాలాకి ఫ్రై చేసుకుంటాం కదా, అలా ఫ్రై చేసుకుంటే చాలు. టొమాటో జస్ట్ మగ్గాయి అనిపించుకుంటే చాలు. లిడ్ క్లోజ్ చేసి కుక్ చేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి. ఇలా మగ్గిపోయిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోండి. కాస్త చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. వేడి మీద మిక్సీ పట్టలేం కాబట్టి. మీలో ఎంతమందికి కుకింగ్ అంటే ఇష్టం, మీకు కూడా నాలాగే ఎవరికన్నా ఫుడ్ కుక్ చేసి పెట్టి వాళ్ళ నుంచి మంచి ఫీడ్బ్యాక్ వచ్చి వాళ్ళు ఫుడ్ ఎంజాయ్ చేస్తుంటే చూడడం అంటే ఇష్టం అనేది నాకు తెలుసుకోవాలని ఉంది. చూద్దాం ఎన్ని కమెంట్స్ వస్తాయో, ఎంతమంది కుకింగ్ లవర్స్ ఉన్నారో అని. తర్వాత నేను దాన్ని మిక్సీ జార్లో వేసుకొని నీట్గా మిక్సీ పట్టేసుకున్నాను. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. తర్వాత ఇలా స్ట్రైనర్లో వేసేసుకొని చక్కగా ఏదైనా కొంచెం మిక్సీలో గ్రైండ్ అవ్వని పల్ప్ ఉంటుంది కదా, అదంతా వేసేసుకుంటే ఏంటంటే టొమాటోస్ కూడా హోల్ టొమాటో వేసేసాం కాబట్టి మనం ఎక్కడన్నా తరకలు ఉండే అవి తగిలాయంటే బాగుండదు కదా సూప్లో. అందుకని ఇలా స్ట్రెయిన్ చేసుకుంటాం అనమాట. స్ట్రెయిన్ చేసేసుకున్న తర్వాత ఇలా దీనిలోకి ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకోండి. ఎక్కువ వేయొద్దు, ఎక్కువ వేస్తే మరీ వాటరీగా అయిపోతాయి. అలా అని మరీ క్రీమీగా ఉంచుకున్నా బాగుండదు. కొంచెం వాటర్ వేయండి, ఎందుకంటే మనం దీన్ని ఒక 5 మినిట్స్ బాయిల్ చేస్తాం కాబట్టి. ఆ వాటర్ యాడ్ చేసిన తర్వాత సాల్ట్, పెప్పర్, అంతే. వెరీ బేసిక్ ఇంగ్రీడియంట్స్ కదా, 5 ఇంగ్రీడియంట్స్ అంతే. వాటితో ఎంతో ఈజీగా సూప్ అయితే చేసేసుకోవచ్చు. ఇంకా సాల్ట్, పెప్పర్ వేసేసిన తర్వాత తెలిసిందేగా, ఒక్కసారి మిక్స్ చేసి ఎక్కువ అవసరంలా జస్ట్ ఒక్క బాయిల్ రానివ్వండి, అంతే. క్రీమీ టొమాటో సూప్ అయితే రెడీ అవుతుంది. మీకు అచ్చంగా రెస్టారెంట్ స్టైల్లోనే కావాలి చూడడానికి, మీ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తున్నారు, వాళ్ళని ఒక మంచి సూప్తో సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటే ఈ సూప్ అయితే చేసి పెట్టండి. అండ్ మీకు రెస్టారెంట్ స్టైల్లో కనపడాలి అంటే కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి. ఈ టైంలో చక్కగా కలర్ కూడా వచ్చేస్తుంది. మనకి ఇంట్లోనే అంత ఫ్యాన్సీగా అవసరం లేదు. అండ్ ఈ కలర్ ఈజ్ ఆల్సో ఫైన్ కదా, అందుకని నేనైతే ఇలానే వదిలేశాను. ఇంక ఇప్పుడు మా వారు బోల్డంత ఆకలితో ఉన్నారు. సర్వ్ చేసేసుకుంటున్నాను. నేనైతే ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేశాను పన్నీర్ టిక్కా. 15 మినిట్స్ కదా, పన్నీర్ టిక్కా కూడా రెడీ అయిపోయింది. ఇంకా సూప్ ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని పైనుంచి కొంచెం బటర్ అండ్ కొద్దిగా ఊరికే అలా కొత్తిమీర అయితే వేసాను వీడియో కోసం. వేసుకోకపోయినా నడుస్తుంది. ఇలా మేమైతే యమ్మీగా డిన్నర్ ఎంజాయ్ చేసేసాం. ఈరోజు నా ఫేవరెట్ ఫుడ్ నాకైతే తినాలనిపించింది. అప్పుడప్పుడు ఇంట్లో వాళ్ళ కోసమే కాకుండా మన కోసం మనం కూడా ఇలా సెల్ఫ్ ట్రీట్ ఇచ్చుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ ఇది మిమ్మల్ని బాగా ఎనర్జైజ్ చేస్తుంది. నాకైతే అట్లీస్ట్ 1 వీక్ ఉంటుంది ఎనర్జీ. మీకు ఇలా చేసుకుంటే మీ ఎనర్జీ ఎన్ని రోజులు రీఛార్జ్ అవుతుంది అనేది నాతో తప్పకుండా చెప్పండి. ఈరోజు ఈ వ్లాగ్ ఇక్కడే ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్. సీ యూ టుమారో. టేక్ కేర్. బాయ్.